సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానము అనే శీర్షికలో శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 63వ ప్రసంగం చేస్తున్నారు. ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు గురించి ప్రసంగిస్తారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదం. హరి ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తులోని మంత్రములను గూర్చి వివరించుకునుచున్నాము. శాంతి మంత్రముతో ఓం పూర్ణమిదః పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. 10వ మంత్రములో మనము ఈ ఉపాసనా కర్మలు తరువాత విజ్ఞానం వల్ల కలిగే ఫలాలు 2 విధాలుగా ఉంటాయని, సముచ్చయ విధానే చేసే కర్మోపాసన ఫలముల గురించి తెలుసుకుని ఉన్నాము. అన్య దేవాహు విద్యయ అన్యదాహుర అవిద్యయ ఇది శుశ్రమధీరాణం ఏన తత్ విచచక్షురే. అనగా అవిద్య ఉపాసన వల్ల కలిగే ఫలము వేరొకటనియు, విద్య ఉపాసన వల్ల కలిగే ఫలము వేరుగా ఉంటుందనియు ధీరులైనటువంటి వేదాంతులు, ధీర మహాత్ములు చెప్పగా మనము విని ఉంటిమి అని ఈ 10వ మంత్రములో తెలుసుకుని ఉన్నాము. తదుపరి కర్మోపాసన సముచ్చయమును గురించి 11వ మంత్రం చెప్తున్నది. విద్యాం చ అవిద్యాం చ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే. అంటే అవిద్యలు, విద్య అవిద్య, ఈ 2 విధాలైనటువంటి కర్మల ఉపాసనల ద్వారా కలిగే ఫలితాన్ని తెలియజేస్తున్నారు. విద్యాం చ అవిద్యాం చ యః తత్ వేద ఉభయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యామృతమశ్నుతే. ఈ పదవి భాగములో మనం తెలుసుకున్నటువంటి విద్యాంచ అంటే విద్యను, అవిద్యాంచ అవిద్యను కూడా, తత్ ఉభయం ఈ రెండింటినీ కలిపి, అంటే విద్య అవిద్య ఈ 2 రకాలైనటువంటి వాటిని కలిపి ఎవడు వేద తెలుసుకునునో, అంటే తెలుసుకునడం అంటే ఏమిటి, తెలుసుకుని ఆచరిస్తాడో, సహా అతడు అవిద్యను పేరు గల కర్మానుష్ఠానము చేత మృత్యువును అంటే మరణమును
తీర్త్వ అతిక్రమించి అధిగమించి విద్యయ ఉపాసనా రూపమైనటువంటి విద్య చేత అమృతం సాపేక్షమైన అమృత తత్వమును అశ్నుతే పొందుతున్నాడు. అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి కర్మోపాసనల గురించి తెలియజేస్తున్నారు. అవి ఒకటి మనము ఇదివరకునే తెలుసుకున్నాము, అవిద్య అంటే కర్మోపాసన అని ఆది శంకర భగవత్పాదుల వారు తమ భాష్యములో విరచించారు. అంటే అవిద్య అంటే ఏదైతే విత్ అంటే జ్ఞానము, అవిద్య అంటే జ్ఞానము లేకుండా చేసినటువంటిది ఏమిటి? ఈ కర్మలు అన్నమాట. అయితే కర్మలకు బంధం ఏర్పడింది, కర్మ ఫలాల చేత బంధము ఏర్పడుతుంది అని మనము తెలుసుకున్నాము. కానీ ఏ కర్మల చేత బంధం ఏర్పడుతుంది, ఎటువంటి కర్మల చేత బంధము ఏర్పడదో అనేది మనము తెలుసుకోవాలి. అంటే శాస్త్ర విహితములైనటువంటి కర్మల చేత అవి పుణ్యాన్ని సంపాదించి లేదా ముముక్షుత్వానికి హేతుభూతాలైతాయి. కానీ ఈ నిషిద్ధ కర్మలు, శాస్త్ర విహితము కానట్టి కర్మల వలన బంధం ఏర్పడుతుంది. అంటే విద్యా విద్యలు భిన్న ఫలములు ఇస్తాయి కనుక ఒకే పురుషుని చేత అనుష్ఠేయములని ఎవరు తెలుసుకునునో అతడు అగ్నిహోత్రాది కర్మానుష్ఠానము చేత మృత్యు శబ్దము చేత చెప్పబడు స్వాభావిక కర్మ జ్ఞానములను అధిగమిస్తాడు. ఇది ఎట్లా? ఉపాసనా రూపమైనటువంటి దేవతా జ్ఞానము చేత దేవతా ప్రాప్తి రూపమైన అమృతత్వాన్ని పొందును. మృత్యు అమృతత్వం. ఇక్కడ మృత్యు అంటే ఏమిటి? ఈ నిషిద్ధమైనటువంటి కర్మలు చేసేదాని వల్లనే మృత్యువు. స్వాభావికంగా చేసే కర్మలే మృత్యువు. మనోనుగుణంగా చేయు కర్మలు అంటే మన మనస్సును అనుసరించి చేసే కర్మలు, వాటినే ఈ లోకములో సుఖము లేక అపఖ్యాతిని కూడా పొందవచ్చు. అంటే కోపావేశాలకు లోనయ్యి అనర్థాలను కూడా పొందవచ్చు. కానీ వేద విహిత కర్మలను ఆచరించే వారికి స్వాభావికంగా చేసే కర్మలు, చేష్టలు అవి ఉడికిపోతాయి కనుక అతడు మృత్యువును అతిక్రమిస్తాడు అని భావం. అంటే మనము లోతుగా ఆలోచన చేస్తే యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం అని భగవద్గీతలో తెలియజేసి ఉన్నారు. ఎవరైతే శాస్త్ర విధిని వదిలి తన ఇష్టాను ప్రకారము తన మనస్సును స్వాధీనపరుచుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించి రకరకాలైనటువంటి నిషిద్ధ కర్మలను కూడా చేస్తారో ఈ లోకములో అటువంటి వాళ్ళు ఈ లోకములో సిద్ధిని సుఖముని పొందలేరు. ఎందువల్ల? వాళ్ళు చేసే కర్మలు నిషిద్ధమైనటువంటివి. అంటే శాస్త్ర నిషిద్ధమైనటువంటి శాస్త్రము వాటిని చేయకూడదు అని తెలియజేసినటువంటి కర్మలు చేసే దాని వల్ల ప్రతిఫలము తత్ఫలితంగా ఇతనికి బంధము ఏర్పడుతుంది, సుఖాన్ని కూడా పొందలేడు. అట్టే కాకుండా తత్వజ్ఞానం కానీ ఈ మోక్షము కానీ
అతనికి లభించదని భగవద్గీతలో 16వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో 23వ శ్లోకములో చెప్పినది. ఉపాసన వలన అమృతత్వం అనగా చేతన స్వరూపాన్ని పొందుతాడు. బ్రహ్మజ్ఞానమును పొందుటని భావం కాదు మొట్టమొదట. అయితే మనము ఎవడైతే ఈ కర్మ జ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలంటే అది అంత సులభమైనటువంటి పని కాదు. జ్ఞానులైనటువంటి వాళ్ళు కూడా దీనిలో మోహాన్ని చెందుతారు. కాబట్టి కిం కర్మ కిం అకర్మేతి కిం కర్మ కిం అకర్మ ఇది కవయోప్యత్ర మోహితాః. ఏది కర్మ ఏది కర్మ కిం అకర్మ, ఏది చేయకూడదు, ఏది చేయవాలి, ఏది చేయకూడదు. కవయో అపి అంటే మనము కవిమ్మని శబ్దాన్ని ఇది వరకు వాడినారు. క్రాంతదర్శి, విజ్ఞానుడు, తర్వాత జ్ఞాని అని మనం తెలుసుకున్నాం కదా ఇదివరకు మంత్రాల్లో చెప్పినట్లు. వీళ్ళకు కూడా ఈ కర్మ విషయములో సరి అయినటువంటి దృక్పథము లేకుండా ఉన్నది. ఎందువల్ల అంటే దాని వలన తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఈ రెండు తెలుసుకున్నట్లయితే వాళ్ళు మోక్షాన్ని పొందగలరు. కర్మణ్య కర్మయ పశ్చేత్ అకర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యోసు సయుక్త కృత్స కర్మకృత్. అంటే కర్మలో కర్మను అంటే ఈ రెండు ఏ కర్మ చెయ్యాలి, ఏ కర్మ చేయకూడదు, ఏది నిషిద్ధము, ఏది శాస్త్ర విహితం. అంటే కర్మ లేకుండా మనము ఒక నిమిషం కానీ కొంతకాలం కూడా మనము ఉండలేము. జీవన యాత్రలో మనము అన్ని రకాలైనటువంటి కర్మలను చేస్తూనే ఉండాలి. కర్మ లేకుండా కూర్చుంటే జరగదు. అందువల్ల ఈ రెండు అవిద్యా తత్వములు రెండింటిని ఒకేసారిగా బాగా ఎరిగిన మనుష్యుడు బ్రహ్మ విద్య ద్వారా లేదా బ్రహ్మజ్ఞానం ద్వారా నిత్యానంద ఘన పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటాడు. అంటే మనోవాక్కాయ కర్మల ద్వారా జరుగు సమస్త శాస్త్ర విహిత కర్మములందు ఫలమును, అభిమానాన్ని, రాగద్వేషాలను త్యజించట చేత ఈ వికారాలంతా అతనికి అంటవు. అంటే కర్మ రహస్యముల జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు ఇతనికి ఆ కర్మ ఫలాలు అంటవు అని శాస్త్రం చెప్తున్నారు. అంటే నిష్కామ కర్మ ఫలాపేక్ష రహితంగా లేదా ఈశ్వరార్పణ బుద్ధితో ఎవడైతే కర్మలు చేస్తారో అటువంటి వారికి ఈ కర్మ ఫలితముల నుండి అంటే కర్మ బంధముల నుండి విముక్తి కలుగుతుంది, విడుదలవుతారు అని దీని భావం. అంటే ఎందువలనంటే కర్మలు అకర్మలు ఇవి గ్రహించడంలో గొప్ప పెద్ద వాళ్ళు కూడా, బుద్ధిమంతులు కూడా దీనిలో కొంత పొరపాటు పడుతుంటారని భగవద్గీతలో మరి తెలియజేసిన అదే మనం ఇంతవరకు తెలుసుకుంటాం. కాబట్టి కర్మ రహస్యాన్ని తెలుసుకోవాలంటారు. అందుచేత కొంతమంది ఏమో ఈ కర్మలు చేయాలి, మేము జ్ఞానులము, మాకు కర్మలు అవసరం లేదని మిథ్యారూపము చేత వాళ్ళు ఆ కర్మలను వదిలిపెడతారు. కానీ
మరికొందరు ఈ కర్మలు కూడా మనం చెయ్యాలి, ఆ కర్మలు నిష్కామంగా చేస్తే అప్పుడు ఆ ఫలితాలు అవి అంటజాలవు, వ్యక్తిని అంటజాలవని, ఈ పాప పుణ్యములు అంటజాలవని భావిస్తారు. కాబట్టి ఈ కర్మలను త్యజించకూడదు. కర్మల యొక్క ఫలాపేక్షను నాకు ఫలము కావాలి అనే భావంతో చేయకూడదు అని చెప్తారన్నమాట. అంటే జ్ఞానము కర్మల రహస్యమును ఏకకాలంలో తెలుసుకునే దాని వల్ల అందులో వాటిని యథోచితంగా అనుసరించటం వలన లేదా ఆచరించటం వలన అనర్థముల నుండి రక్షించుటకు ఇది ఒక ఉపాయము. అందుకనే ఈ జ్ఞాన కర్మలు కూడా ఈ జ్ఞాని కూడా ఏమని తెలుసుకుంటాడంటే ఈ జ్ఞానములో కూడా జ్ఞానము, జ్ఞాన, జ్ఞేయము, ఈ 3 రకాలైనటువంటి విధాలుగా ఉన్నాయి. జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత, త్రివిధ కర్మచోదన, కరణం కర్మకర్తేతి, త్రివిధ కర్మ సంగ్రహ. ఈ 3 విధాలైనటువంటి విభాగాలను సాత్విక, రాజసిక, తామసిక విధానములో ఈ కర్మను ఈ జ్ఞాని అయినటువంటి వాడు ఏది సాత్వికము, ఏది రాజసికము, ఏది తామసికము అనేది తెలుసుకుంటారు. అందుకనే ఈ సాత్వికమైనటువంటి భావములో ఉన్నటువంటి జ్ఞానస్వరూపుడు బ్రహ్మ అవిభక్తం చ విభక్తేషు అవిభక్తం విభక్తేషు సజ్ఞానం విద్ధి సాత్వికం. అంటే ఈ సర్వ ప్రాణులలో ఉన్నటువంటి పరమాత్మ ఈ జ్ఞానమంతా కూడా విభక్తమైనటువంటి జీవరాశుల్లో ఉన్నటువంటి ఈ ఆత్మస్వరూపాన్ని అవిభక్తంగా తెలుసుకుంటాడు. ఉండేది ఒకటేను, అన్నిటిలో ఉన్నటువంటిదని తెలుసుకొని కర్మ చేస్తూ ఉంటాడు. అట్లా చేసేదాని వల్ల ఆ కర్మ బంధము నుంచి విముక్తి పొందుతాడు. అంతేకాకుండా ఇప్పుడు ఈ కర్మల వల్ల మనకు ఫలితాలు వస్తాయి. అంటే వీళ్ళు ఏమంటారు, జ్ఞానులు కొంతమంది ఈ కర్మలు చేసే దాని వలన ఈ కర్మ ఫలాలు అంటుతాయి కదా, దానివల్ల ఈ కీడులు ఎన్ని రాకూడదు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానము, కర్మ, కర్త అని వాటిని విభజన పూర్వకంగా తెలుసుకున్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళు ఈ కర్మ బంధముల నుంచి విముక్తులైతారు. మరికొందరు ఏమని చెప్తారు, ఇప్పుడు ఈ జ్ఞానము రావాలంటే, జ్ఞాన ప్రకాశము రావాలంటే దీప ప్రకాశము చేత చీకటి తొలగినట్లు జ్ఞానము చేత అజ్ఞానము తొలగినట్లు, కానీ ఈ దీప ప్రకాశము ఉన్నప్పుడే అజ్ఞానము తొలుగుతుంది. కానీ ఈ దీపము ప్రకాశించేదానికి, ఈ దీపము వెలుగును ఇచ్చేదాని కోసము తైలం అనేది ఉండాలి. అక్కడ నూనె ఉన్నప్పుడే ఆ దీపము వెలుగుతుంది. కాబట్టి ఆ దీపం ఉన్నప్పుడే, ఆ తైలం ఉన్నప్పుడే ఆ దీప ప్రకాశము ఉంటుంది. కనుక ఆ రీతిగా ప్రతి ఒక్కరూ ఈ ముముక్షువులైనటువంటి వారు ఈ పుణ్యకర్మలను సాత్విక విధానములో శాస్త్ర విహిత కర్మములను చేసినట్లయితే ఆ పుణ్యము ద్వారా ఈ పాపమంతా ఉంటుంది. ఆ అజ్ఞానాంధకారాన్ని తొలగించేదానికి ఇవి తోడ్పడతాయి. కాబట్టి కర్మ సన్యాసము చేయకూడదు, కర్మ ఫల సన్యాసాన్ని చేయాలి.
కర్మల యందు ఆసక్తిని వదిలి కర్మ ఫలాపేక్ష రహితంగా ఈశ్వరార్పణ బుద్ధితో ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళు ఈ ఆ, ఆ, అమృతత్వాన్ని పొందుతారు. అందుకనే విద్యామృతమశ్నుతే, విద్య ద్వారా అమృతత్వాన్ని పొందుతారు. అంటే బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన ద్వారా వాళ్ళు అమృతత్వాన్ని పొందగలరు. తపసా కిల్బిషం హంతి విద్యయామృతమశ్నుతే. విద్యయ, ఈ విద్య, ఈ జ్ఞానము చేత అమృతత్వాన్ని పొందుదు. తపసా కిల్బిషం హంతి అంటే ఈ తపస్సు, ఈ త్రివిధ తపస్సులు, మానసిక, వాచిక, కాయిక తపస్సులు, అవన్నీ కూడా భగవద్గీతలో సప్తదశాధ్యాయంలో 14, 15, 16 శ్లోకాలలో చాలా చక్కగా వివరించినారు. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క కర్మలను మనము ఈ చేసినట్లయితే పాపము నశించుతుంది, మల దోషం అనేది పోతుంది. తర్వాత ఉపాసన కర్మల ద్వారా విక్షేపం దొరుకుతుంది. తదుపరి ఈ జ్ఞానం ద్వారా విద్య అమృతమశ్నుతే, మోక్షాన్ని సాధించగలడు. ఇంతకంటే వేరు మార్గం లేదని ఇక్కడ మనకు ఈ ఈశావాస్యోపనిషత్తులో 11వ మంత్రము తెలియజేసినది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం తత్సత్. ఓం. ఉపనిషత్ విజ్ఞానము శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.